నీ అకౌంట్ లో పైసలు పడతాయి. పైలం అమ్మయ్యా నీ పని అయిపోతుంది. ఎమ్మెల్యేతో మాట్లాడేస్తా, మొత్తం అయిపోతుంది. ఇక యో ఓ అన్నా పైసలు. పైసలు ఎందుకు? ఏమవుతుంది ఉంచుకో. నా కార్ కిరాయే ఖర్చు లేకుంటే ఉంచుకో. జంపిగా ఎప్పుడు వచ్చినవరా? షేరోలే ఉన్నా. ఓరు 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 జయేంద్ర జోర్దార్ మీద ఉన్నావు. ఏంది కథ? ఏం సంగతి ఏంటి? లక్షాధికారి ఎట్లుంటాడు? స్టిల్ ఫోటోలు తీయించుకుంటున్నా, ఆల్బమ్ చేయించుకున్నా. అవునరా, ఊర్లోంచి వస్తా అంటే అందరు నీ గురించే మాట్లాడుతున్నారు. ఏంటి సంగతి? లంక బిందెలు ఏమైనా దొరికినాయా ఏంది? దగ్గర సైలెంట్ ఉంటూ సాయంత్రం వేసుకుంటూ మాట్లాడు. అంతే అంటవా? అంతే. ఇంకా దగ్గర అవురా, హైదరాబాద్లో ఏం పని చేస్తుంటావురా? పనా? నేనేం పని చేయిస్తుంటా. ఒకవైపు ఆలోచన, ఒకవైపు డప్పు, ఈ రెండు మిక్స్ చేసి కొత్త ఆవిష్కరణ చేస్తుంటా. అర్థమైనట్టుంది కానీ ఏం అర్థం కాలేదురా. సాయంత్రం ఆఫ్ తీసుకురా, ఫుల్ గా అర్థమైపోతుంది. ఆడ కలిపినవరా? ఆడేదాకా జంపన్న. అవురా జంపన్న, పైసలు ఏడు నుంచి వచ్చినాయరా నీకు? తర్వాత చెప్తావు కానీ నువ్వు నాకు పని చేసి పెట్టాలరా. పైన చెప్పు, చేస్తా. పెద్ద సార్ ఉన్నాడు కదా, ఢిల్లీ పెద్ద సారు. ఆ పెద్ద సార్కి ఒక లెటర్ రాయాలరా. ఢిల్లీలో పెద్ద సార్కి లెటర్ ఎందుకురా? రారా దగ్గర. పెద్ద సారు మా అకౌంట్ల 15 లక్షలు వేసిండు. 15 లక్షలా? సార్కు శనార్థి చెప్పాలరా. ఇప్పుడు లెటర్లు ఎందుకురా? ఈమెయిల్ పంపిస్తే అయిపోతుంది. అరే, ఈ పెద్ద ఫోన్ నుంచి ఈమెయిల్ కొడితే డైరెక్ట్ గా సార్కే పోతుంది. అంటే నీ ఫోన్ నుంచి పంపిస్తే సార్ చూస్తాడారా? సార్ చూసి రిటర్న్ లా మనకు మెయిల్ కొడతాడు. నీ అవ్వ గమ్మతుందిరా నీ ఫోను. ఒక్క నిమిషం. ఢిల్లీలో ఉన్న పెద్ద సార్ @gmail.com. ఇంకా చెప్పరా? ఢిల్లీలో ఉన్న పెద్ద సార్కి జంపన్న రాయనది ఏమనగా మా అవ్వ అకౌంట్లకి 15 లక్షలు కొట్టినందుకు శనార్థి. గట్లనే నా అకౌంట్ల స్వరూప నా భార్య అకౌంట్లో కూడా 15 లక్షలు ఎత్తే మంచిగా ఉంటుందని ఇట్లు మీ జంపన్న. భార్య అకౌంట్ కూడా అంట. రాష్ట్ర పంపిస్తా. పోయిందారా? పోతాను. ఏమైందిరా? పోయిందారా? అప్పుడే పోయిందారా? మరి పెద్ద ఫోన్ అంటే ఏమనుకున్నావు? మంచిగా ఉందా నీ ఫోను? అరే లింగం, నువ్వైతే నా చిన్నప్పుడు దోస్తు అని మొత్తం కుల్లం మొత్తం చెప్పినారా? ఊర్లో ఒక్కరు వరుస్తలేరా? మొత్తం కళ్ళంత నా మీదనే. ఈ ఊరోళ్ళు మామూలు వాళ్ళు అనుకున్నావురా? ఓర్వజాలనోళ్ళు. నన్ను ఓర్వలేదనే ఇల్లు పొలం గిలం అన్ని అమ్ముకొని పోయినా. ఏదో మా మామ పానం బాగాలేదంటే శూన్యకి వచ్చినంతే. మరి హైదరాబాద్ లో నువ్వు ఇల్లు కొన్నవారా? పాగలు కాని వారా? పైసలు ఉన్నోడికి ఎవరికైనా సొంత ఇల్లు ఉంటుందిరా? బిజినెస్ చేస్తారా? కిరాయి ఇంటుంటా. అయితే నేను కూడా పోయి పట్నంలో కిరాయి కుంటారా? అంటే నువ్వు కూడా బిజినెస్ చేస్తావరా? కొట్రా